గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ప్రాశస్త్యం తగ్గిందని హిందూ భక్తులు గుండెలు నిండా ఆవేదన వ్యక్తం చేశారని, నారా చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ మురళీమోహన్ అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. గడిచిన 2 నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కానీ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రతిరోజు సామాన్య భక్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించడంతో పాటుగా స్వయంగా టీటీడీ అధికారులే సామాన్య భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని హిందూ భక్తులకు శ్రీవారి ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతోందన్న నమ్మకం, విశ్వాసం కలిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీలో పరిపాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసునని, మళ్ళీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. వారాంతరాలలో అధిక రద్దీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. సామాన్య భక్తుల మధ్య ఎటువంటి తోపులాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శన భాగ్యంను అధికారులు కల్పించడంపై అభినందించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారో అదే తరహాలో టీటీడీ పాలన కూడా అంతే సమర్థవంతంగా నడుపుతున్నారని, సామాన్య భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భక్తితో వారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలియజేశారు. రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని, అడిషనల్ ఈవో గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం, నమ్మకం కలుగుతోంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ, తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజులు వచ్చాయి. భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు. క్షణకాలం స్వామివారి దర్శనం కోసం, కనురెప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శనం టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా 70,000 మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని, ఏ రకమైనటువంటి తోపులాటకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు పాలన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి, సామాన్య భక్తులకి వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకొని వారి భక్తితో సమర్పించుకునే మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటానో కాకుండా భక్తితో
వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత 5 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నా బాధపడేవాళ్ళం. గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారుతాయా, దేవుని కాపాడుకోవాలని చెప్పి అనేక పోరాటాలు జనసేన పార్టీ తరఫున చేశాం. గతంలోని అధికారి ఎవరైతే అన్ని శాఖల అధికారి ఒక వ్యక్తి ఉన్నాడో, ధర్మాలు లేని వ్యక్తి, తిరుమలని పూర్తిగా తన కనుసనలో పెట్టుకొని ఎంప్లాయీలని, ఉద్యోగస్తుల్ని, కొండపైన వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అసలు దేవస్థానంలో గుళ్ళోకి వెళ్తుంటే వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్లేదు తప్ప దేవుడిని గుళ్ళో కూర్చున్నట్లేదు. అలాంటి వాతావరణం ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమలను ప్రక్షాళన చేస్తానని చెప్పడం, మొట్టమొదట ప్రక్షాళన చేయడం, శ్యామలరావు గారిని ఈవోగా తీసుకురావడం, అలాగే వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవోగా తీసుకురావడం, వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దర్శనానికి లోపల వస్తుంటే కూడా చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉన్నది. గతంలో మొత్తం హడావిడి, ప్రోటోకాల్, గన్మ్యాన్తో సహా అది గుడా పార్టీ కార్యాలయం అనే అనుమానం చాలాసార్లు నేను వ్యక్తం చేశా. ఇప్పుడు ఇద్దరు ఈవోలు డిప్యూటీ అలాగే అడిషనల్ ఈవోలు తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరికంత విలువలంత విలువిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ తిరుమల తిరుపతి ప్రశాంతత కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు తిరుమల ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్శనం టైమింగ్ విఐపి అది మార్చుకుంటే మంచిది. అలాగే ఈ రూమ్స్కి డిపాజిట్ది ఇంకా సమస్య పూర్తిగా అది పరిశీలించలేదు. ఇంకా చాలామందికి వస్తూ ఉంది, చాలామందికి రావట్లేదు. అంటే రీఫండ్ వచ్చినా కూడా చాలామంది చూసుకోవట్లేదు. అంటే అకౌంట్లో చాలామంది డబ్బులు వేస్తుంటారు, ఎవరు వేస్తారో తెలియదు. దాని మీద కూడా ఈవో గారితో అడిషనల్ గారితో మాట్లాడతారు. ఈరోజు మాట్లాడతాను మాట్లాడి ఖచ్చితంగా గతంలో ఎలా అయితే ఉందో క్యాష్ డిపాజిట్, రీఫండ్ క్యాష్ డిపాజిట్ అదైతే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్పే, గూగుల్ పే ఈ రోజు కూడా ఎవరో అమౌంట్ వేస్తుంటారు, ఎవరు వేస్తున్నారు, టీటీడీ నుంచి రాలేదనుకుంటారు, టీటీడీ ఏమైనా డబ్బులు తీసుకున్న అనే ఆలోచన ఉంది, భ్రమలో ఉండకండి. ఖచ్చితంగా ఈ ఇష్యూని ఈవో గారితో, అడిషనల్ ఈవో గారితో మాట్లాడి మా పార్టీ తరఫున ఖచ్చితంగా 5 ఏళ్ల క్రితం ఎలా ఉండిందో క్యాష్ డిపాజిట్ అలాగే రీఫండ్ క్యాష్ డిపాజిట్ అవి తీసుకురావాలని కూడా మేము ప్రయత్నిస్తామండి. సార్ అంటే నోటీసులు పంపించారు, చూశాను. మనం కూడా హైకోర్టులో తెలుసుకుంటాం.